బ్రదర్ మీ పేరు? చిరంజీవి. చిరంజీవి గారు, చూస్తున్నారు మీరు ఒక స్టూడెంట్గా ఇంటర్ బోర్డులో జరిగినటువంటి అవకతవకలే కావచ్చు, చాలామంది విద్యార్థులు అంటే మార్కులు తక్కువ వచ్చినా ఫెయిల్ అయ్యామను చనిపోతున్నారు. అంటే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది ఇలాంటి అంటే దాదాపుగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంటర్ బోర్డు తీసుకున్నటువంటి మార్కుల లిస్టులు కానీ ఏనే కానీ మా ఫలితాలు గత సంవత్సరంతో పోతే ఈ సంవత్సరం చాలా తక్కువగా వచ్చినటువంటి ఫలితం తెలంగాణ రాష్ట్రానికి. అలాగే విద్యార్థులు కూడా చాలామంది చనిపోతున్నారు. అంటే ఎక్కడ ఈ వైఫల్యం ఎక్కడ జరుగుతుంది? ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే దీన్ని మనం పునరావృతం కాకుండా చూసుకోవాలి? ఫస్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ బోర్డు ఏంటంటే తొందరగా రిజల్ట్ ప్రకటించాలి ఫస్ట్. అది తర్వాత ఏంటంటే తొందరగా కౌంట్ చేసి రిజల్ట్ ఇవ్వాలి. ప్లస్ ఏపీ గవర్నమెంట్తో తెలంగాణ గవర్నమెంట్ ఒకేసారి రిలీజ్ చేసేటట్టు రిజల్ట్ని ఫస్ట్ అనుకున్నారు, ప్లాన్ చేసుకున్నారు. సో ఆ ప్రాసెస్లో ప్రతి ఒక్క మూల్యాంకనం చేయడానికి వెళ్ళే ఒక టీచర్కి 36-40 పేపర్ ఒక్క రోజుకి ఇస్తున్నారు. దాని ఏంటంటే ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి ప్రతి ఒక్క మూల్యాంకనం చేసే ఒక ఉపాధ్యాయుడు టీచర్. దాని ఏంటంటే వాళ్ళు అంటే తొందరగా మూల్యాంకనం చేయడం ద్వారా కొందరికి కరెక్ట్ ఎగ్జామ్ పేపర్ రాస్తున్నారు వాళ్ళు స్టూడెంట్ అని కొంత సగం మార్కులు వేస్తున్నారు. దాన్ని కరెక్ట్ చదివి కరెక్ట్గా మార్క్స్ వేయడం లేదు. ఎందుకంటే పేపర్ రీచ్ అవ్వాలి కదా, అది దిద్దాలి. సో అది ఫస్ట్ వైఫల్యం ఫస్ట్ ఇంటర్మీడియట్ బోర్డుది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మొన్న జరిగిన రిజల్ట్లో ఒక అమ్మాయికి 99 మార్క్స్ వచ్చినా కూడా 0 మార్కులు వేశారు. ఏంటంటే తొందర స్పీడప్ చేయాలి, 99 మార్క్స్ 0. అదేంటంటే ఒక ఇంటర్మీడియట్ ఉన్న ఒక నిబంధన అనేది అక్కడ తెలుస్తుంది ఏంటి అనేది తెలుస్తుంది. సో దానికి ఏంటంటే గవర్నమెంట్ దాన్ని పట్టించుకొని ఏంటంటే ఇట్లా కాదు ఇట్లా అని కొంచెం ప్రాసెస్ ఉంటాయి కదా, దానికి పట్టించుకొని గవర్నమెంట్ దానికి కేర్ తీసుకోవాలి. అది అవన్నీ పట్టించుకోకుండా ప్రభుత్వం అనేది తన పని తను చేసుకుంటూ ఆ ఎలక్షన్ మీద దాని మీద దృష్టి పెట్టింది. ఇవాళ విద్యా వ్యవస్థ చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కన్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్ని కలిసి ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు చాలా డిఫరెంట్, చాలా దిగజారిపోతుంది రోజు రోజుకి. అది స్పష్టంగా చెప్పగలుగుతాను నేను. ఇంకోటి ఏంటంటే నిరుద్యోగులకు సంబంధించిన కూడా పట్టించుకోవట్లేదు ఎవరు. ఇప్పుడు విద్యా వ్యవస్థ చూస్తుంటే మొన్న పేపర్లో కూడా చూశాను నేను. అది ఇతర రాష్ట్రాలు చూస్తుంటే ఇతర రాష్ట్రాలతో మనం తెలంగాణ రాష్ట్రం పోల్చుకుంటే చాలా దిగువ స్థాయిలో ఉంది. సో తెలంగాణ గవర్నమెంట్ ఏం చేయాలంటే దీనికి ఒక ప్రాసెస్లో తీసుకొని దానికి ఒక సొల్యూషన్ వెతికి దానికి సొల్యూషన్ చేస్తే బాగుంటుంది నాకు అనిపిస్తుంది. ఇంకొంది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మెయిన్ విద్యా సంస్థలు ప్రక్షాళన చేయాలి. ఇంకోటి అంటే స్టూడెంట్ ప్లస్ వాళ్ళకి విద్యా ఉపాధి దొరికినప్పుడే నెక్స్ట్ ఫ్యూచర్లో తెలంగాణ బాగుంటుంది కదా. సో అవన్నీ పట్టించుకోకుండా ఆ రైతులకి ప్లస్ నెక్స్ట్ వచ్చే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సీఎం కేసీఆర్ అయితే గారు దాని మీద ఫోకస్ చేస్తున్నాడు. ఈ విద్యా వ్యవస్థ మీద, ఒక నిరుద్యోగుల మీద, దేనికి మీద అసలు విద్యా వ్యవస్థ మీద అసలు వదిలేశారు. దాన్ని అస్సలు పట్టించుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ అది. సో దాన్ని పట్టించుకుంటే బాగుంటుంది. దాంతోపాటు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు రైతులు పాల్గొన్నారు, అందరు పాల్గొన్నారు. నిధులు నియామకాలతో స్టార్ట్ అయింది కదా తెలంగాణ ఉద్యమం. సో నియామకాలు జరగట్లేదు. నిధులు వస్తున్నాయి ప్లస్ నీళ్ళు వచ్చినాయి, కానీ నియామకాలు జరగట్లేదు. సో ఎందుకంటే కేసీఆర్ దీని మీద ఫోకస్ చేయట్లేదు. ఫోకస్ చేయకపోవడం ఏంటంటే నిరుద్యోగులు అంతా అయోమయ పరిస్థితుల్లో ఏం జరుగుతుంది. మొన్న ఎస్ఐ కానిస్టేబుల్లో జరిగినా కూడా అవతల జరిగినాయి. దాన్ని కూడా సీఎం కేసీఆర్ ఒకసారి కూడా స్పందించలేదు. సో దీని ఏంటంటే ఒక నిబంధన లేదు గవర్నమెంట్కి, ఒక స్టూడెంట్ మీద, ఒక విద్యా వ్యవస్థ మీద నిబంధన లేదు. గాలి వదిలేశారంటుంది వ్యవహారం. ఇప్పుడు ఇంత ఒక్కొక్క తల్లిదండ్రులు పిల్లలు బాగా చదవాలని చెప్పి హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే బాగా డబ్బులు ఖర్చు పెట్టి లక్షలు పోసి మంచి కాలేజీలలో పెద్ద కాలేజీలో చదివిస్తున్నప్పటికి కూడా ఫెయిల్ అవ్వడం, విద్యార్థులు చనిపోవడం ఎందుకు ఇలా జరుగుతుందంట? ఇలా ఎందుకు జరుగుతుందంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ తల్లిదండ్రులైనా టీచర్ అయినా ఇలా కాదు లైఫ్లో ఇట్లా ఎదగాలి అనేసి ఒక మోటివేషన్ ఇవ్వాలి. సో అలా ఇవాళ ఫెయిల్యూర్ వస్తుంది, ఫ్యూచర్లో ఫెయిల్యూర్ వస్తుంది, మంచి వస్తే జరిగితే పాస్ అవుతాం. అంతేగాని ఇవాళ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు చనిపోవడం అనేది అంతా ఇది ఉండకూడదు. సో స్టూడెంట్ అట్లా నేర్పించాలి, టీచర్ అయినా తల్లిదండ్రులైనా. సో ఇవాళ 99 మార్క్స్ వచ్చిన అమ్మాయి 0 మార్క్స్తో డిసిప్లే చేశారు కదా. సో అదంటే ఎలా వచ్చిందని చనిపోతే ఇట్లా ఆమె కరెక్ట్ బాగా రాసింది కదా, ఆమె అనేది నమ్మకం ఉంది. సో రివాల్యూషన్ సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది. సో దాన్ని చేసుకోవడం వల్ల పాస్ అవుతుంది. ఇప్పుడు 99 మార్క్స్ వచ్చినాయి, దానికి నేను ఫెయిల్ అయ్యాను కదా, చనిపోతే ఎట్లా? అది పాయింటే కదా. అలా చనిపోకుండా మనస్ఫూర్తి అంటే దాని ధైర్యం ఉండి
నెక్స్ట్ లెవెల్ ఏంటని ఆలోచిస్తే బాగుంటుంది, కానీ ఇలా చనిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, అంటే దాదాపుగా ఇప్పుడు అంటే సీఎం రమేష్ గారు తెలుసు కదా మీకు, వాళ్ళ చెల్లెలు గారి అబ్బాయి కూడా పైన ఎక్కడో టాప్ ఫ్లోర్లో ఎక్కించి దూకి చనిపోవడం జరిగింది. ఇలా అంటే ఇంత హయ్యర్ ఇంత ఆర్థికంగా బలంగా ఉన్న ఇళ్లలో ఉన్న విద్యార్థులు కూడా ఇలాంటి అంటే ఎంత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి చదువుకున్న విద్యార్థులు కూడా చనిపోవడం జరుగుతుంది. అంటే ఎక్కడ విద్యా సంస్థల లోపం ఉందంటారా? కంప్లీట్గా ఇంటర్ బోర్డులో అంటే పరీక్ష పేపర్లు దిద్దినప్పుడు లోపాలు జరుగుతుండడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ ఇంటర్మీడియట్ బోర్డులోనే లోపాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు పేపర్ దిద్దుతున్నప్పుడు వాళ్ళు కరెక్ట్ మార్క్స్ వేయకపోవడం అనేది అక్కడే ఫస్ట్ పాయింట్ ఆఫ్ వాళ్ళది. అంటే వాళ్ళ ఉద్దేశం బాగా రాశారు, వాళ్ళకి తెలుసు బాగా రాశారని, కానీ కూడా వాళ్ళు మార్క్స్ అన్ని ఫెయిల్ దాకా వచ్చింది. అప్పుడు వాళ్ళది మెయిన్ ఏంటంటే విద్యా సంస్థల మీద కేసీఆర్ అస్సలు స్పందించట్లేదు. ఇది మన ఫ్యాక్ట్ ఇది. సో ఆ ఇంటర్మీడియట్ బోర్డ్ ఫెయిల్యూర్ ద్వారానే ఇలా జరిగింది. అది ఏ నిర్ణయాలు సీఎం కేసీఆర్ దీని మీద స్పందించాలి. ఫస్ట్ ఆఫ్ ఏంటంటే సీఎం కేసీఆర్ గారు విద్యా వ్యవస్థ మీద పట్టించుకోవాలి. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్ ఏదో చేస్తా అంటున్నారు, కానీ ఫస్ట్ విద్యా వ్యవస్థ మీద పట్టించుకోవట్లేదు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మెయిన్ విద్యా సంస్థలు ప్లస్ స్టూడెంట్, దానివల్ల వచ్చే అన్ని స్టూడెంట్కి ఒక నిరుద్యోగికి భవిష్యత్తు ఉంటుంది కదా. సో భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి చెందాలంటే పక్క స్టూడెంట్ కావాలి, ఒక అభివృద్ధి చెందాలి స్టూడెంట్. ఇది మెయిన్. తమ్ముడు ఏం పేరు? శ్రీహరి. చూస్తున్నావు, నువ్వు ఒక విద్యార్థిగా చాలా పేపర్లు చూసావు, వార్తా పేపర్లు చూసావు, అండ్ ఛానల్స్ కూడా చూసావు. ఇంటర్మీడియట్ బోర్డు విషయంలో జరిగే అవకతవకలు కావచ్చు, ప్రభుత్వ వైఫల్యం కావచ్చు, ఇంకా తల్లిదండ్రులు తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, అలాగే విద్యా సంస్థలు తీసుకునే నిర్ణయాలు కావచ్చు. మంచిగా ర్యాంక్ స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అయిపోయి చనిపోయే పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుందంట? స్టూడెంట్గా నీ అభిప్రాయం? స్టూడెంట్కి అయితే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అన్న. ఇప్పుడు అధికారులు ఉన్నారు, ఎలక్షన్ వచ్చింది, ఎంత స్ప్రెడ్ చేశారు ఓటు కోసం. ఒక స్టూడెంట్ని నెక్స్ట్ జనరేషన్ కదా, వాళ్ళ కోసం ఏం పట్టించుకుంటున్నారు. ఇంకోటి సక్సెస్, ఫస్ట్ ఫెయిల్యూర్ నేర్పివ్వండి స్టూడెంట్స్కి. సక్సెస్ ఒక్కటే కాదు ఎగ్జామ్లో ఉండేది, ఫెయిల్యూర్ ఉంటుంది. దాన్ని ఎట్ట తీసుకోవాలి అది అసలు ఎవరికి తెలుసు? ఈ కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చినప్పుడు తెలుస్తుంది. వాళ్ళకి చిన్నప్పుడే నేర్పిస్తే అసలు అంత దూరం ఎందుకు పోద్ది. ఇంకోటి వీళ్ళు ఊరికే సూసైడ్ చేసుకుంటా అంటున్నారు. ఆత్మనున్నత భావం, ఎక్స్పెక్టేషన్. ఏమ్మ 90-80% రాకుంటే నేను చీపేమో మా అమ్మ నాన్నల దృష్టిలో. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంతే, మా కొడుకు 80% రావాలి. అరే ఇది ఒక ఎగ్జామ్, జస్ట్ నువ్వు నేర్చుకున్న సబ్జెక్టు ప్రజెంటేషన్ అంతే. అలా ఎవడు చెప్తున్నాడు? వీళ్ళు కూడా అలా ఆలోచించి రాస్తే బెస్ట్ రిజల్ట్సే వస్తాయి. నువ్వు జస్ట్ కాలేజీకి వెళ్ళేది సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. ఇప్పుడు 90% వచ్చింది అన్నావు, వాళ్ళ 3 years తర్వాత ఏం గుర్తుంటుంది? జస్ట్ మార్కుల కోసమే అన్నట్టు కాలేజీలు అన్నీ అలా అయిపోయినాయి. సబ్జెక్టు నేర్చుకోవాలి అనేటట్టు మార్చాలి ఆలోచనని. ఈ సబ్జెక్ట్ మన ప్రజెంటేషను, ఇది ఒక జస్ట్ ఎగ్జామ్, టేక్ ఇట్ ఈజీ, ఇదే లైఫ్ కాదు అన్నట్టు ఉండాలి. విద్యార్థులు మోటివేట్ చేయాలంటే. సరే, మనం ఎంత చదువుకున్నా కూడా అప్పుడు మనం పేపర్లో చూసాం నిన్న ఒక అమ్మాయికి దాదాపు 95% ఆమె టాపరు, అయినా కూడా తెలుగు సబ్జెక్ట్లో 0 మార్క్స్ చేయడం అనేది జరిగింది. మళ్ళీ రీవాల్యుయేషన్లో మళ్ళీ దాన్ని మళ్ళీ సరి చేయడం జరిగింది. ఒకవేళ నిజంగానే ఆ పాప మనస్తాపం చెంది నేను ఫెయిల్ అయిపోయినంత టాపర్ స్టూడెంట్ని ఆత్మహత్య చేసుకుంటే దీన్ని ఎలా తీసుకోవాలి? అంటే ఇది ఎవరి వైఫల్యం కింద తీసుకోవచ్చు దీన్ని? ఖచ్చితంగా వీళ్ళు వాల్యుయేషను అధికారులు. ఇప్పుడు ఆ అమ్మాయి అంటే రీవాల్యుయేషన్ పెట్టింది కాబట్టి మన అందరికీ తెలిసింది. అలా తెలియని వాళ్ళు ఎంతమంది సైలెంట్గా అయిపోయారు? వాళ్ళందరూ ఫెయిల్యూర్ లెక్కేగా. అదే సార్, కొంచెం అందరూ కొంచెం సర్వే చేసి పట్టించుకుంటే పిల్లకాయలని మంచి రిజల్ట్ వస్తుంది. పట్టించుకోకుండా ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఎంతసేపటికి సబ్జెక్ట్ కాకుండా ఇప్పుడు సబ్జెక్టు 90% 80% చెప్తున్నారు పిల్లకాయలకి. మినిమం జస్ట్ ఒక 10 minutes మోటివేషన్. ఇది ఈరోజు ఇలా చదవండి, ఇలా కొంచెం ధైర్యం చెప్తే వాళ్ళు ఇంకా బాగా చదువుతారు. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? ప్రభుత్వం అంటే ఇంకా అధికారులకు చెప్పాలి సార్. వాళ్ళు ఎంతసేపు ఈ శాలరీలు, ఈ మార్కులు అవే కాకుండా స్టూడెంట్స్ మీద కొంచెం ఫోకస్ చేయండి. వాళ్ళ మెంటాలిటీ, ఎబిలిటీ మొత్తం పెంచితే బాగుంటుంది. బ్రదర్, మీ పేరు? నా పేరు సయ్యద్ ఫెరోజ్ అండి. ఫెరోజ్ గారు, చూస్తున్నాం ఇప్పుడు చూస్తే పేపర్లు, ఎక్కడ పేపర్లు చూసినా, ఏ న్యూస్ పేపర్ చూసినా, ఏ న్యూస్ ఛానల్ చూసినా ఇంటర్మీడియట్ బోర్డు వైఫల్యం వల్ల విద్యార్థులు చనిపోతున్నారు. ఈ వైఫల్యం ఇంటర్మీడియట్ బోర్డుదా, ప్రభుత్వానిదా, లేకపోతే విద్యా సంస్థలదా? ఏమనుకుంటున్నారు మీరు? ఈ కారణాలకి ఏం కారణం చెప్తారు?
మెయిన్ వచ్చేసి ఇప్పుడు పిల్లలు చనిపోవడానికి కారణం ఏమంటే బాగా స్ట్రెస్ అయిపోతారు పిల్లలు. ఇప్పుడు పేరెంట్స్ పెద్ద పెద్ద కాలేజీలో చదివిస్తారు కదా, ఇప్పుడు పిల్లలు కూడా అలాగే ఎఫర్ట్ పెడతారు. కాకపోతే ఒకవేళ వాళ్ళకు ఫీవర్ వచ్చు, ఏదో డిసడ్వాంటేజ్ వల్ల వాళ్ళు రాయలేకపోతారు కదా, బై మిస్టేక్ వాళ్ళు ఫెయిల్ అయితే మేము ఇంత ప్రయత్నం చేసి కూడా ఏం చేయలేకపోయినామని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పిల్లలు చనిపోవడం జరుగుతుంది అనమాట. ఓకే. అది కాక ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ లెక్చరర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇంత కోటా ఇస్తారంట. అంటే పర్ డే 30 or 40 పేపర్స్ మీరు కరెక్షన్ చేయాలి, మస్ట్ అండ్ షుడ్ మీరు కరెక్షన్ చేయాలి అంటే దిద్దాలి పేపర్స్ అని చెప్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇంకోటి ఏమవుతుంది ఇక్కడ, వాళ్ళ ఇప్పుడు లెక్చరర్స్ ఎవరైతే పేపర్ కరెక్షన్ చేస్తారో వాళ్ళు వాళ్ళ పర్సనల్ ఏమంటారు మన అది పర్సనల్ అలా కదా, వాళ్ళ పర్సనల్ కోపాలు ఉంటాయి కదా, ఇంట్లో ఏదన్నా జరిగి అలాంటివి ఏమన్నా ఉంటాయి కదా, అక్కడ వాళ్ళు బాగా స్ట్రెస్ అయిపోయి వాళ్ళు లెక్చరర్స్ కూడా వచ్చేసి ఇక్కడ పేపర్స్ పైన చూపిస్తారనమాట, ఫాస్ట్గా దిద్దిస్తారు. ఉంటాయండి. ఇప్పుడు ఇంజనీరింగ్లో కూడా చాలా ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ క్యాండిడేట్ అయితే నేను చాలా ఎగ్జామ్స్ రాశాను అనమాట. కొన్ని ఎగ్జామ్స్ తర్వాత రివాల్యుయేషన్ పెడితే కొన్ని 18 మార్క్స్ వచ్చినాయి కూడా 45 మార్క్స్ వస్తాయి అనమాట రివాల్యుయేషన్ పెడితే. అంటే వాళ్ళు ఇంట్లో కోపాలు తెచ్చేసి అక్కడ పేపర్స్ పైన చూపించడం అలాంటివి కూడా చాలా జరుగుతాయి. ఇంకోటి మన స్టూడెంట్స్కి పెద్ద కాలేజీలో వేస్తే ఏమవుతాయంటే, వాళ్ళు బాగా చదవాలి అని వాళ్ళకు అవుట్ సైడ్ ఏం తెలియనిది వాళ్ళకు. ఓన్లీ ఎంతసేపు చదివే, ఓన్లీ వాళ్ళకు సపరేట్ హాస్టల్స్ ఉంటాయి, వీక్లీ బయటికి పోవడానికి కూడా ఏముండదు వాళ్ళకు. కాబట్టి వాళ్ళు ఊకే చదవడం, మళ్ళీ చదవడం బాగా స్ట్రెస్ అయిపోతుంది వాళ్ళ మైండ్. పర్సెంటేజ్ వస్తుందో రాదు, వాళ్ళ పేరెంట్స్ టీచర్స్ అందరూ అదే చెప్తారు, పర్సెంటేజ్ బాగా రావాలి, అయితే ఇంజనీరింగ్ కాలేజో లేదంటే మంచి డాక్టర్ కోర్సు జాయిన్ కావచ్చు, పర్సెంటేజ్ ఎక్కువ వస్తాయని బాగా వాళ్ళని స్ట్రెస్ చేస్తారనమాట. అలా చేయడం వల్ల వాళ్ళు ట్రై చేస్తారు, మ్యాక్సిమం ఎవరైనా ట్రై చేస్తారండి, పాస్ కావడానికి ట్రై చేస్తారు, మంచి స్కోర్ చేయడానికి ట్రై చేస్తారు. కాకపోతే బై మిస్టేక్ టీచర్స్ ఫెయిల్యూర్ వల్లనో, అంటే టీచర్స్ కరెక్షన్ సరిగా చేయకపోవడం, లేదంటే క్యాండిడేట్ ఎగ్జామ్ రాసే క్యాండిడేట్ ఎగ్జామినేషన్ హాల్లో పర్ఫెక్ట్గా బిహేవ్ చేయలేకపోవడం, అంటే అతను ఏ క్వశ్చన్ టు ఆన్సర్ పర్ఫెక్ట్ రాయకపోవడం ఏదన్నా కారణాల వల్ల, అంటే అతను మీరు ఈ కారణాలు చెప్పారు బాగానే ఉంది. ఒక 95% మంచి మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్కి తెలుగులో 0 మార్కులు వేసినటువంటి వైను మనం చూసాం, పేపర్లో చదివాం. మరి ఇది ఎక్కడ జరుగుతుందంటే, ఈ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే? అదే అండి నేను చెప్తున్నా కదా, అది వాళ్ళు పేపర్స్ సరిగా కరెక్షన్ చేయాలి, వాళ్ళ కోటా ఉంటుంది కదా, 30 to 40 పేపర్స్ కరెక్షన్ చేయాలి. అంటే వాళ్ళు ఫాస్ట్ చేసేస్తారు. కొందరు చదివే స్టూడెంట్ కూడా ఫెయిల్ అవుతాడు, చదివిన స్టూడెంట్ కూడా పాస్ అవుతాడు. కాబట్టి వీళ్ళు సరిగా కరెక్షన్ చేయరు. అది పేపర్ దిద్దే అంటే ఇంటర్మీడియట్ బోర్డువే కరెక్ట్గా దీని నిర్ణయాలు తీసుకోవాలి. ఒక 30 పేపర్లు దిద్దేటప్పుడు వాడికి ఎంతో ఓపిక ఉండాలి ఆ దిద్దేటప్పుడు. అది లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అని జరుగుతాయి అంటారు. అవునండి, బాగా ఓపికతో దిద్దాలి. లేదంటే ఎక్కువ టీచర్స్ని ఎంప్లాయ్ చేయాలి దిద్దడానికి. పేపర్ కరెక్షన్స్కి ఎక్కువ టీచర్స్ని ఎంప్లాయ్ చేస్తే వాళ్ళు స్లోగా అయినా సరే కరెక్ట్గా కరెక్షన్ చేస్తారు. సరే, గతంతో పోల్చుకుంటే, అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంటర్మీడియట్లో తెలంగాణకి చాలా తక్కువ ఫలితాలు వచ్చినాయి. ఎందుకు? ఈ కారణం ఏంటంటే, ఇది గవర్నమెంట్ ప్రాబ్లం అంటారు, ఇంటర్ బోర్డ్ ప్రాబ్లం అంటారు? అది గవర్నమెంట్ అయితే ఏం ఇన్వాల్వ్ ఉండదండి దీంట్లో, మ్యాక్సిమం అది ఇంటర్ బోర్డుదే ఉంటుంది. అంటే ఇంకోటి ఫలితాలు తక్కువ రావడం అంటే కాలేజ్లో స్టాండర్డ్ తగ్గిపోవడం అనమాట. అంటే టీచర్స్ క్వాలిటీ టీచర్స్ లేకపోవడం. అంటే ఏం చేస్తారు, ఇప్పుడు ఇంటర్ బోర్డు కూడా కరెక్టే నియమిస్తుంది. కాకపోతే ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి కదా, దాంట్లో నాలెడ్జ్ లేని టీచర్స్ కూడా అలో చేస్తారు. వాళ్ళకు ఇప్పుడు ఇంటర్ బోర్డు ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్కి పోయినప్పుడు వాళ్ళకు పర్ఫెక్ట్ ఎన్ని లెక్చరర్స్ ఉన్నారని వాళ్ళు చూపించాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు ఎవరినో నార్మల్గా చదివే స్టూడెంట్ని తీసుకుపోయి లెక్చరర్ లెక్క చూపిస్తారు, వాళ్ళని కంటిన్యూ చేస్తారు. వాళ్ళకే ముందే ఏం నాలెడ్జ్ ఉండదు, వాళ్ళు స్టూడెంట్స్ని సరిగా టీచ్ చేయలేరు. అలాంటివి కూడా చాలా అవుతాయండి. మరి ఇప్పుడు స్టూడెంట్స్ ఇలా చేసిన తప్పుల వల్ల స్టూడెంట్స్ పాపం బలైపోతున్నారు. ఈదాటి చావులని ఆగాలి. స్టూడెంట్స్ నేను పక్కా పాస్ అవుతున్నాను అనుకున్న స్టూడెంట్ ఫెయిల్ అయిపోతున్నాడు, తర్వాత ఆయన అవమానంతో చెంది ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఇట్లా ఎలా చూడొచ్చు అంటారు? ఫైనల్గా ఎన్ని ఆగిపోవాలంటే
ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఇవన్నీ స్టాప్ అయిపోతాయి? అంటే పిల్లలకు మెయిన్గా పర్సెంటేజ్ ఒక మ్యాటర్ అనేది తీసి పెట్టేయాలన్న. అంటే పర్సెంటేజ్ నువ్వు ఎక్కువ పర్సెంటేజ్ వస్తేనే నీకు యూజ్ అవుతుంది అనేది ఒక మైండ్ సెట్ తీసేయాలి. నువ్వు నార్మల్ క్వాలిఫై అయినా కూడా తర్వాత ఫర్దర్ స్టడీస్ వేరే ఏమన్నా, లేదంటే ఇప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ కావాలంటే కూడా పర్సెంటేజ్ అవసరం లేదు. నార్మల్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. మళ్ళీ అలాగే ఎంబీబీఎస్ చేయాలన్నా కానీ పర్సెంటేజ్ ఎవరు చూడరు. అదే అందుకే ఫస్ట్ పర్సెంటేజ్ అనేది ఒక మ్యాటర్ తీసి పెట్టేయాలన్నమాట. నార్మల్ క్వాలిఫై అయినా కానీ ఫర్దర్ స్టడీస్లో ఎక్కువ తెచ్చుకోవాలని వాళ్ళు మోటివేషన్ బాగా చేయాలన్నమాట. ముందు మెయిన్గా పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా మోటివేషన్ చేయాలి, అంతేగాని వాళ్ళని ప్రెషర్ చేయొద్దు. అలా అయితే మ్యాక్సిమం గెట్టిన అవ్వచ్చు అనమాట. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.